హాయ్ అండి అందరికీ. నిన్న కొత్తగా పెళ్ళైన మా పిల్లలు గృహప్రవేశం చేసుకున్నారండి. అక్కడే స్వామివారి సత్యనారాయణ స్వామివారి వ్రతం కూడా చేయించుకున్నారు ఆ ఇంట్లోనే. చూడండి, పంతులు గారు చాలా బాగా చేయించారండి పూజ. ప్రతిదానికి అర్థం చెప్పి చేయించారు. అందుకే లాంగ్ వీడియో పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకి ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి ప్రసాదము తీర్థము అండి, అదే పంచామృతం అంటారు కదా అది. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మా కొత్త జంటను మాత్రం ఆశీర్వదించండి ఫ్రెండ్స్ అందరూ. చూడండి, ఇప్పటి నుంచి పంతులు గారు చెప్పినవన్నీ మీకు వినిపించేలా పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. బలం ఉంది అని చెప్పుకోవడానికి ఏంటంటే ఈ 2 నాళ్ళు పనిచేస్తేనే అవన్నీ చెప్పుకోవడానికి ఆస్కారం. వాటిని అందుకనే యోగా చేయమంటారు, వాకింగ్ చేయమంటారు. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాణావాహన ధ్యానోదాన సమాన. ఈ 5 ప్రాణులు శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, 4 జీవులు నిద్రపోయినప్పుడు ఒక జీవి ఉంటుంది, 4 జీవులు మేతకు వెళ్తాయని చెప్తారు పూర్వీకులు. అంటే అలా ఎలా వెళ్తారు స్వామి అంటే, ఈ నాడీ వ్యవస్థ, ఈ సమాన అనే జీవి శరీరం మొత్తం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ 4 జీవులు వాటి పని మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చాము, గచ్చిబౌలి తిరిగామా, పడాలి తిరిగామా, లేకపోతే అక్కడ తిరిగా, ఇవన్నీ తిరిగి వస్తూ ఉంటుంది. ఇవన్నీ తిరిగి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చేసేటప్పుడు ఎవరికి లేకపోతే చిన్నగా లేపాలి, హడావుడిగా లేకపోతే లేయడం కూడా లేచింగానే గబగబా పరిగెత్తవు. 1 నిమిషం ఇలా లేచి నిల్చొని తర్వాత మీ ఇష్టం ఎంత పరిగెత్తినా జరిగిపోతూ ఉంది. స్థాపయామి పూజయామి నమస్కరోమి గౌతమస్వాగ్యం జాగ్రహేణ విశ్రామూర్తే సంసుదేదాని చ పడగ్రస్తాభిర్మ్యాముదారూపే వైదంతవేదం ముదగ్రహ వయం స్థాపయామి పూజయామి ఇదం శ్రీక్రమే ప్రేదాని ఇదం సమోదస్య వారం కురే విష్ణవే పరమాత్మావాహయామి స్థాపయామి పూజయామి సహస్రేర్షా పురుషः సహస్రాక్ష సహస్రపా సమోహిం విష్ణుదారత్తా అత్యధిష్ఠదశాం గృహం నారాయణమావాహయామి స్థాపయామి నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి బృహస్పతిరేభ్యోరాద్యవాది కటిమధ్యేషం యజ్ఞోస్త ప్రజా తదస్మాసురణం తే చిత్రం బృహస్పతిగ్రహావాయం స్థాపయామి పూజయామి బ్రహ్మది జ్ఞానం వరం వృత్సాది. లాగున్నావే, ఈ భిక్షాటన చేస్తున్నావేమిటి? చక్కగా పూజలు చేసుకోవచ్చు కదా ఆయన అన్నారు. స్వామి, నేను చెయ్యని పూజ అంటూ లేదు, చెయ్యని నోమంటూ లేదు, కానీ అష్టదరిద్రాలతో బాధపడుతున్నాను. ఈ దరిద్రం నుంచి గట్టెక్కే మార్గం ఏమైనా ఉంటే చెప్పవలసిందిగా ఆ మహావిష్ణు స్వరూప